ఐయుపాక్ నామిక్లేచర్లో నెక్స్ట్ రూల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మాలిక్యూల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డాట్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, కార్బన్ ఆటమ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అలాగే ఎన్ని సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అనేది మీకు డౌట్. సో ఫస్ట్ ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండమ్మా, ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్స్కి ఎప్పుడైనా సరే లీస్ట్ నెంబరింగ్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, దీనికి ఎంత 1 2 3, ఇది 3, ఇటు నుంచి ఇస్తే కనుక 2. సో ఇటు నుంచి నేను నెంబర్ ఇచ్చా 2, నెక్స్ట్ ఎంత 3 4, ఇది 5. ఈ సబ్స్టిట్యూయెంట్కి లోకెంట్ 5. సో ఇప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాయి పొజిషన్స్ని. 4 5 + 2 ఎంత అయింది, 9 11 అయింది. ఎప్పుడు రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు నేను లెఫ్ట్ టు రైట్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది 3, నెక్స్ట్ 4 5 6. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయండి. 3 + 4 + 6 ఎంత వచ్చింది, 13 వచ్చింది. ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ అయితే కనుక లెఫ్ట్ టు రైట్ 13 వచ్చింది, రైట్ టు లెఫ్ట్ ఏమో 11 వచ్చింది. సో ఈ లోకెంట్స్ పొజిషన్ అన్నిటిని యాడ్ చేయటాన్ని ఏంటి అంటారంటే సమ్ ఆఫ్ ద లోకెంట్స్ అంటారు. ఈ సమ్ ఆఫ్ ద లోకెంట్స్ వాల్యూ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి, అప్పుడే నెంబరింగ్ మనం అటు సైడ్ నుంచి ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఈ మాలిక్యూల్కి ఎట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి, రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి. అదే లెఫ్ట్ టు రైట్ అయితే కనుక మొత్తం లోకెంట్స్ పొజిషన్ యాడ్ చేసినప్పుడు నాకు 13 వచ్చింది. వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్, we should consider this. So this is called as the lowest sum rule. Lowest sum rule means what? So when you add this all the locant positions, the sum must be less value, then only we consider the numbering from that side. Okay, so this is the most important rule, that is lowest sum rule. Okay na, first అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ అలాగే షేర్ చేసుకుని సేవ్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.